మంత్రి సీతక్క అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళల కష్టాలు తీర్చేందుకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని, పాఠశాలలో గురువులు కూడా అదేవిధంగా బోధించాలని సూచించారు. మహిళల పట్ల దురభిప్రాయంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియాలో మహిళలపై ఉన్న వివక్ష పోవాలని, రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. మహిళా జర్నలిస్టు వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీస్ పూర్తిదాకా స్టోరీస్ అందించాలన్నారు. మహిళల పట్ల విలువలతో కూడిన అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.